విధంగా ఉన్నారో మార్చుకోమని, సరి చేసుకోమని మనవి చేస్తున్నాను. అదే విధముగా మరి కీర్తన 119:9 ఒక మాట ఉంటది. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, దేవుని వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అర్థమవుతుందా? దేవుని వాక్యమును బట్టి మరి మన నడతలు శుద్ధిపరచబడతాయంట. అదేంటి మా నడతలు బాలేవు కాబట్టి మరి అక్కడ రాయబడి ఉంది. అందరికీ అనట్లేదు, కొంతమంది నడతలు సరిగా ఉండవు. మరి సరిగా ఉంటే సమాజములో ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఎందుకు చూస్తున్నాం? భార్యాభర్తల మధ్యలో గొడవలు, విడిపోవటము, అసమాధానము, కుటుంబాల్లో గొడవలు ఎందుకు? భర్త ఆఫీస్కి వెళ్ళిపోతే మరి భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం, లేదంటే ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తే ఒక్కొక్కరితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవటం. మరి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? దేవుని వాక్యమును బట్టి తమ నడతలు శుద్ధిపరచుకొందురు అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. దేవుని